నేను వెళ్ళకూడదా, నా మతం మానవత్వం అని చెప్పేసి పెద్ద పెద్ద డైలాగులన్నీ కొట్టాడు. నేను చాలా సందర్భాల్లో చెప్తా ఉంటా, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయాల్లో కాకుండా సినిమాల్లో ఉంటే కనుక అతి పెద్ద స్టార్ అయిపోతాడు, అతి పెద్ద నటుడు అయిపోతాడు అని చెప్పేసి అని. అసలు విషయం ఏంటంటే, నిన్న హైదరాబాద్ నాంపల్లి సిబిఐ కోర్టు ఎగ్గొట్టడానికి ఇంత డ్రామా ఆడాడండి. కోర్టుకి వెళ్లకుండా ఉండడానికి ఎంత పెద్ద డ్రామా ఆడాడు. ఇక లిస్టు పెడుతున్నాను చూడండి. వాస్తవానికి నిన్న కోర్టుకి వెళ్ళాలి జగన్మోహన్ రెడ్డి, నాంపల్లి సిబిఐ కోర్టుకి వెళ్ళాలి. ఇగో ఆ లిస్టు. దాన్ని ఎగ్గొట్టడానికి కోర్టుకి ఏం చెప్పాడు, నేను తిరుపతి వెళ్తున్నాను, రావడానికి వీలు కాదని చెప్పాడు. అర్థమైందా? 3 గంటల తర్వాత ఇంకెలాగో ఇప్పుడు ఎలాగే వెళ్ళాలని చెప్పేసి అని తిరుపతి క్యాన్సిల్ చేసుకొని ప్రెస్ మీట్ పెట్టాడు. అంత పెద్ద ఆర్టిస్ట్. నువ్వు మనిషివేనా అసలనా? నువ్వు కోర్టుకు వెళ్లకుండా ఉండడానికి దేవుని అడ్డం పెట్టుకుంటావా? పైగా హిందుత్వం హిందూయిజం అని మాట్లాడతావా? ఏమి లేదు, కోర్టుకు వెళ్లకుండా ఉండడానికి అంతేనండి, సింపుల్గా. జగన్మోహన్ రెడ్డి నాంపల్లి సిబిఐ కోర్టుకి వెళ్లకుండా ఉండడానికి విచారణకు వాయిదాలు ఉన్నాయి కదా, మనకి గతంలో అవినీతి చేశాడు కదా, వాటికి సంబంధించి కోర్టుకి వెళ్లకుండా ఉండడానికి ఇంత పెద్ద డ్రామా ఆడాడండి. రాష్ట్ర ప్రజల్ని, మీడియాని, మమ్మల్ని కొండగొర్రెలు చేసేసేవన్న నువ్వైతే కనుక, ఎర్రిపాపం చేసేసేవంతే. నిజంగా నువ్వు పెచ్చోడు అనుకుంటాగా, నువ్వు పెచ్చోడు కదా, మేము పెచ్చోళ్ళమే. నిన్ను పెచ్చోడని అనుకుంటే మేము పెచ్చోళ్ళమే. నిజంగా నీ తెలివితేటలు అమోహం, అబ్బో నీకు దండం పెట్టేయాలా. నిజంగా జగన్మోహన్ రెడ్డి తెలివితేటలకు నేను నిజంగా నమస్కారం చేస్తున్నాను. నీ తెలివితేటలు భూప్రపంచంలో ఎవడుకుంటున్నాను. నీ అవినీతి కేసుల్లో కోర్టుకి వెళ్లకుండా ఉండడానికి ఇంత పెద్ద డ్రామా ఆడేవా? వా, ఏం తెలివా నన్ను ఇది. మైండ్ బ్లోయింగ్ అంతే. నాకు ఇప్పటికీ కూడా నేను జీర్ణించుకోలేకపోతున్నాను ఇంకా ఆ విషయాన్ని. ఈ వార్తనే నేను స్టిల్ ఇప్పటికీ కూడా జీర్ణించుకోలేకపోతున్నా. నా మీద నాకు బాధ వేస్తుంది. నేను అంత గింజుకున్నాను నేనని చెప్పేసి. అసలు విషయం తెలియక నేను అంత గింజుకుని అంత పెద్ద పెద్ద కేకలేసింది నేను జగన్మోహన్ రెడ్డి మీద అని చెప్పేసి నా మీద నాకు అసహ్యం వేస్తుంది, జాలి పడుతున్నాను నేను. ఇప్పుడు ఏమి తెలివితేటలో, ఏమి తెలివితేటలో. ఏం తింటావో కొంచెం చెప్పన్నా, మాకు కూడా కొంచెం తెలివితేటలన్నా వస్తాయి. జగన్మోహన్ రెడ్డి కోర్టుకి వెళ్ళకుండా ఉండడానికి, మీడియాని డైవర్ట్ చేయడానికి ఎంత పెద్ద స్కెచ్ చేశారో చూసారా? మామూలు స్కెచ్ కాదు ఇది, నెక్స్ట్ లెవెల్ మాట. అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీకి అధినేత తాను అవినీతి కేసుల్లో వాయిదాలకి వెళ్లకుండా ఉండడానికి, కోర్టుకి వెళ్లకుండా ఉండడానికి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డం పెట్టుకొని మత రాజకీయాలు చేసేటంటే లెక్కేసుకోండి మీరు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏ స్థాయికి దిగజారిపోయాడు. ఏ రాజకీయ నాయకుడు ఇంత దారుణంగా దిగజారిపోయామో. ఏ రాజకీయ నాయకుడు. నేను ఆల్రెడీ ఇక్కడ ఫోటో పెట్టాను చూడండి, ఆల్రెడీ చూపిస్తా. ఒకవేళ పెట్టడానికి వీలు కాకపోతే కనుక ఇదిగో క్లియర్గా ఇదిగో. నేను శుక్రవారం కోర్టుకి వెళ్ళాలి అసలు. అది నేను ముందే అనుకున్నా, 28వ తారీఖున, అంటే ఇవాళ శనివారం కదా, శనివారం నాడు దర్శనానికి అయితే శుక్రవారం నాడు ఎందుకు రావాలి? నాకు మొన్న డౌట్ వచ్చింది. జనరల్గా ఏముంది, శనివారం నాడు దర్శనం అనుకోండి, 1 గంట ముందో లేదంటే 2 గంటల ముందో విజయవాడలో ఉంటే విజయవాడ, లేదంటే హైదరాబాద్ ఉంటే హైదరాబాద్, ఇక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కుతారు, అక్కడ దిగిపోతారు. ఆ తర్వాత ఆ దర్శనాలు గట్రా అన్నీ చూసుకుంటూ వచ్చేస్తారు. ఒక రోజు ముందు వెళ్తున్నప్పుడే అర్థం చేసుకోవాల్సింది. చాలా పెద్ద ప్లాన్ వేసామన్నా, మామూలు ప్లాన్ కాదు ఇది. అమ్మది నమ్మ జీవితం అయి. నేను ఇంకానా నిన్న నిజంగా నువ్వు మాట్లాడుతున్నావేమో, నిజంగా నిన్ను అడ్డుకున్నారని చెప్తున్నావేమో, అలా అలా చెప్తామని చెప్పేసి మాట్లాడుతున్నాం, కానీ అదంతా స్క్రిప్ట్ అండి. నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన ప్రతి ఒక్క మాట కూడా స్క్రిప్ట్, ఏమీ లేదు అందులో. కావాలని చెప్పేసి అని కోర్టుకు ఒక చెప్పాడు, ఏమని, నేను తిరుపతి వెళ్తున్నాను, నేను రాలేను అని చెప్పేసాడు. అక్కడ వాయిదా పడగానే, అంటే వచ్చే శుక్రవారానికో లేదంటే ఇంకొక డేటుకో వాయిదా పడగానే తిరుపతి పర్యటన రద్దు అని చెప్పేసి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టేసాడండి. అది జగన్మోహన్ రెడ్డి తెలివితేటలు. బా
ఈ తెలివితేటలు కానీ నిజంగా అన్న రాష్ట్ర అభివృద్ధి పని పెట్టుంటే కనుక ఆంధ్రప్రదేశ్ ఎక్కడికో వెళ్ళిపోతుందన్న. మన ఊహకు కూడా అందదు. నీకు తెలివితేటలు లేవని చెప్పేసి నేను ఒప్పుకోనన్నా. నేను ఎన్నాళ్ళు నువ్వు పిచ్చోడివి, నీకు తెలివితేటలు లేవు, నువ్వు ఒక సైకోగాడివి, నువ్వు మందులు వాడుతున్నావు కానీ అన్నాను. కానీ నిజంగా ఆ మాటలకు క్షమించాను, నీకు నమస్కారం చేస్తున్నాను. నిజంగా ఆ మాటలకే తప్పు అయిపోయింది, క్షమించే. అమ్మ దీనమ్మ జీవితం. అమ్మ బాబోయ్, నువ్వు మామూలు తెలివైనడివి కాదు నువ్వు అన్న. కన్నాలేసి తెలివితేటలు అన్నీ ఉన్నాయన్న మన దగ్గర. ఈ తెలివితేటలు ఉగ్రవాదులకు ఉంటాయన్నా, దేశద్రోహులకి ఉగ్రవాదులకు ఉంటాయన్నా. అన్ని తెలివితేటలు ఉన్నాయి నీ దగ్గర. జైలు మేట్స్ జైలు జీవితం గడిపేసాం కదా, అన్నీ దొంగ తెలివితేటలే అన్న. అతి తెలివితేటలు, పనికొచ్చే తెలివితేటలు కాదు. పోనీ దొరక్కుంటా ఉంటావా అంటే లేదు, దొరికేస్తావు ఈజీగా. నేను అంత పెద్ద డ్రామా ఆడియాలి, అంత సింపుల్గా దొరికేసావు చూసావా, చాలా ఈజీగా దొరికేసావు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే, మీడియా కానీ సోషల్ మీడియా కానీ ఎవరు కూడా ఊహించలా ఇంత పెద్ద ట్విస్ట్ ఉంటుందని. ఎవరు ఊహించలా. నాకు రాత్రి 12:30కో 1 గంటకో ఒకరు మెసేజ్ పెట్టారు, అన్న అసలు విషయం ఇది చూడు, నేను అంత పెద్ద డ్రామా ఆడాడు మన పనివాడు. వాస్తవానికి దేవుడి మీద భక్తి లేదు, తిరుపతి వెళ్ళాలనే ఉద్దేశం కూడా లేదు, కోర్టు వాయిదా నుంచి తప్పించుకోవడానికి ఇంత పెద్ద డ్రామా ఆడాడన్నా. ఎందుకంటే నేను ముందు నమ్మకపోతున్నాను, జనరల్గా నమ్మరు ఎవరు కూడా. కానీ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా వాయిదాలు వచ్చినప్పుడు ఏ శుక్రవారం నాడు ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళాలి అన్నప్పుడు ఏదో ఒక సాక్షి పిచ్చివాడు, నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను, నేను రాలేను, ఒక 60 లక్షల రూపాయలు ఖర్చు అవుద్ది, ప్రజాధనం వృధా అవుద్ది, నాకు ఆ ప్రోగ్రామ్ ఉంది, నాకు ఈ కార్యక్రమం ఉందని చెప్పేసి ఎగ్గొట్టేసాడు. 5 ఏళ్ళు ఎగ్గొట్టేసాడు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా కోర్టుకు వెళ్తే నామూషితనం, సిగ్గు, అహంకారం. అందుకని చెప్పేసి నేను గుడికి వెళ్తున్నాను, నేను నిజాయితీవంతుని, నేను నీతిపరుని, నేను గుడికి వెళ్ళాలి అని చెప్పేసి దేవుడి మీద వంకెట్టేసి పచ్చి అబద్ధం ఆడేసి కోర్టుకి వెళ్ళకుండా తప్పించుకున్నాడు అండి. చిన్నప్పుడు చూడండి, మన స్కూల్ ఎగ్గొట్టడానికి మాస్టర్స్ చెప్పు, జ్వరం రాకపోయినా కానీ నాకు జ్వరం వచ్చిందని నన్నని లీవ్ లెటర్ రాసి ఊలేం కదా. అన్నీ బాగానే ఉన్నా, అంతా బాగానే ఉన్నా, మాకు జ్వరమైనా నేను రానని చెప్పేసి నువ్వు లెటర్ రాసి ఊలు. నేనైతే రాసాను అలాగా నేను గుడికి వెళ్తున్నాను రావాలని చెప్పి తప్పించుకున్నాడు అంతే సింపుల్గా. బా, నీ తెలివితేటలకి మెచ్చుకొచ్చాను. నీ తెలివితేటలకి ఎవరికి లేవు, రావు కూడా. ఆ మాత్రం దానికి పెద్ద పెద్ద ఉపన్యాసాలు దేనికి అని అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం దేనికి, ప్రభుత్వాన్ని విమర్శించడం దేనికి? నేను వెళ్ళకూడదా అంటే నాకు హక్కు లేదా? నేను మాజీ ముఖ్యమంత్రిని, పైగా ఇంకోటి ఎలా కొట్టాడు, నా పరిస్థితి ఎలా ఉంటే ఎస్సీ ఎస్టీల పరిస్థితి ఏంటి అని అడుగుతాడు. ఎస్సీ ఎస్టీలు కూడా హిందువులే అన్న, ఎస్సీ ఎస్టీలు కూడా హిందువులే అన్న. వాళ్ళెవరూ కూడా తిరుపతి వెళ్ళినప్పుడు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు మాత్రం అఫీషియల్గా అనేక సందర్భాల్లో నువ్వు మీ కుటుంబ సభ్యులు, మేము హిందువులం కాదు, మేము క్రిస్టియన్లమే, మేము ఈ మతాన్ని ఈ మతాన్ని నమ్ముతావు, ఓకే, ఎవరి నమ్మకాలు వాళ్ళే, మేము కాదనట్లా. బహిరంగంగా చెప్పేది నువ్వే, మీ కుటుంబమే. అనేక సందర్భాల్లో ఇంటర్వ్యూలో నువ్వు కూడా చెప్పావు, నిన్న కూడా నువ్వు చెప్పావు. ఒక్క సంతకం పెట్టడానికి వచ్చిన నొప్పి ఏంటా అనుకున్నాం, కానీ ఇదంతా సంతకం పెట్టడానికి వచ్చిన నొప్పి కాదు, కోర్టుకి వెళ్ళడానికి వచ్చిన నొప్పి. కోర్టుకి వెళ్ళకుండా ఉండడానికి వేసిన స్కెచ్ ఇదంతా కూడా. తెలుగు 2 రాష్ట్రాలని ఇరుపక్కలు చేసాడు మీడియాతో సహా. ఈ మాట ఒప్పుకోవాల్సిందంటే ఎవడన్నా కాదన్నా, తెలుగు 2 రాష్ట్రాలనే ఇరుపక్కలు చేసేసాడు చూసేవాళ్ళందరినీ కూడా, ఇన్క్లూడింగ్ వైసీపీ కార్యకర్తలతో సహా. కొండ ఇరుపక్కలు చేసేసాడు మన అందరినీ కూడా. చూసారా, అసలు వాస్తవం అది. అదిరా అబ్బాయిలు, జగన్మోహన్ రెడ్డికి ఫైనల్గా చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి హిందూ దేవుల పైన కానీ హిందూ మతం పైన కానీ ఎలాంటి నమ్మకాలు లేవు. డిక్లరేషన్ పైన సంతకం పెట్టడానికి వచ్చిన అహంకారంతో పాటు కోర్టు ఎగ్గొట్టడానికి వేసిన అతిపెద్ద ప్లాన్ బట్ ఇది. మళ్ళీ ఇదే స్కెచ్ వచ్చే శుక్రవారం నాడు వేస్తాడు. వచ్చే శుక్రవారం మళ్ళీ కోర్టు వాయిదా ఉంది, మళ్ళీ కోర్టుకి వెళ్ళాలా.
ఆ శుక్రవారం ఖచ్చితంగా మళ్ళీ నేను తిరుపతి వెళ్తాను, లేదంటే ఇంకొక ఏదైనా ప్రోగ్రామ్ ఏదో ఒకటి ఖచ్చితంగా 100% వేస్తాడు. ఇది చూడడానికి వెళ్తే నేను చెప్పాను అందరు, కానీ వచ్చే శుక్రవారం కూడా ఇదే డ్రామా ఆడకపోతే నేను వీడియో చేయడం మానేస్తాను జగన్మోహన్ రెడ్డి పైన. చేయను నేను. ముందుగా మరీ ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి, నువ్వు పిచ్చోడివి కదా నాయనా, నువ్వు అతిపెద్ద తెలివైనడివి. నీ తెలివితేటల ముందు ఎవడు సరిపోవడం, కన్నాలేసి తెలివితేటలు చాలా ఉన్నాయి నీ దగ్గర. అలాంటి తెలివితేటలు సామాన్య ప్రజల దగ్గర కానీ ఎవరి దగ్గర కానీ లేవు. బహుశా దేశంలో ఇలాంటి దరిద్రపు కూడా తెలివితేటలు నీ ఒక్కడికే ఉంటాయేమో. కాబట్టి ఏంటంటే మరొకసారి